ఇంతలోనే ఎక్కడికి పోతుందిరా? అన్నా 2 నిమిషాలు వెయిట్ చేద్దామన్నా. నాకెందుకో ఈ దారిలోనే వస్తుంది అనిపిస్తుంది. నేను చెక్ చేస్తాను. ఏమైందిరా? రేడియేటర్ ప్రాబ్లం అన్నయ్యా. రిషి పద. రాహుల్ బాబు, రేయ్, చుట్టుపక్కల మొత్తం వెతకండి రా, వెతకండి, పోండి. రాహుల్ బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు. ఎక్కడ్రా అమ్మాయి? అన్నా ఇక్కడ వెయిట్ చేయడం కాదన్నా, ఆ రూట్లో వెళ్ళి వెతుకుతాం. పదన్నా, పదండ్రా. మిస్ అయిపోయిందిరా. ఇంకా ఫోన్ రాలేదేంటి? ఆ గిరీష్ ఎస్కేప్ అయ్యాడా లేక సరస్సుకి విషయం మొత్తం పోస్ట్ చేశాడా? ఆ గిరీష్ దొరికాడా? దొరకడమే కాదు మేడం, చచ్చాడు కూడా.
సభాష్రా, ఇంత గుడ్ న్యూస్ నేనడిగే వరకు చెప్పకపోవడం ఏంట్రా? సారీ మేడం. మరి వాడి దగ్గర ఉన్న ఎవిడెన్స్ దొరికిందా? ఫోటోస్, వీడియోస్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే మేడం, నేను గిరీష్ని పట్టుకునేసరికి వాడు సరస్కో ఫోన్ ఇచ్చాడు మేడం. రై, ఫోన్ ఏంట్రా? అందులోనే డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఆ ఫోన్ కదా సంపాదించమని చెప్పింది. లేదు మేడం, సరస్సు మిస్ అయింది. తన కోసం వెతుకుతున్నాను మేడం. ఇడియట్! ఒక్కొక్కడు దున్నపోతలా ఉంటాడు. ఒక ఆడపిల్లని పట్టుకోలేకపోయారా? ఛీ! అంటే మేడం, నోర్మైండి. మీ మీద నమ్మకం మొత్తం నాశనం అయిపోయేలా చేశారు. మీరేం చేస్తారో నాకు తెలీదు. దాన్ని ఎలాగైనా పట్టుకోవాలి. సారీ మేడం, 1 గంటలో అమ్మాయిని పట్టుకొని కాల్ చేస్తాను మేడం. ముందు మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి. ఎక్కడున్నా సరే. వాగ్దేవి మెడిసిన్ కోసం అది కన్ఫర్మ్ గా హాస్పిటల్కి తిరిగి వస్తుంది. సో మీరు వెళ్ళి అక్కడ వెయిట్ చేయండి. ఇక్కడ తప్పించుకున్నా సరే అక్కడి నుంచి అది మిస్ అవ్వకూడదురా. గుర్తుపెట్టుకోండి, ఈసారి మిస్ అయితే మీరుండేది హాస్పిటల్ బయట కాదు, పైసా ఖర్చు లేకుండా మోర్చరీలోకి పంపిస్తాను. ముందాన్ని పట్టుకోండి. సరే మేడం. రే, హాస్పిటల్కి పోనీరా. అలాగే అన్న. డాడ్, మేడం కండిషన్ ఎలా ఉంది డాడ్? డాడ్, మిమ్మల్ని చెప్పండి డాడ్. యాంటీట్యూడ్ ఎంత తొందరగా తీసుకొస్తే అంత మంచిదని డాక్టర్ చెప్పారు. రాహుల్, పరిస్థితులు ఏం అర్థం కావట్లేదు. బ్రతుకుతుంది అనుకున్న మీ అమ్మకి ఎవరో పాయిజన్ ఇవ్వడం ఏంటి? మళ్ళీ చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడడం ఏంటి? డాక్టర్ గారు కష్టం అని చెప్తున్నారా? సరస్సు అదేదో ప్రకృతి మందు, ప్రకృతి వైద్యం అని చెప్పి తీసుకురావడానికి వెళ్ళింది. వెళ్ళిన మనిషి ఇంతవరకు తిరిగి రాలేదు. తనెప్పుడు వస్తుందో, ఆ మందు ఎప్పుడు వేస్తారో, మీ అమ్మాయి ఎప్పుడు బ్రతుకుతుందో, ఇదంతా తలుచుకుంటుంటే నా ప్రాణం ఆగట్లేదురా. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదురా. డాడ్, డాడ్, మేడంకి ఏం కాదు డాడ్. సరస్సు కన్ఫర్మ్గా తిరిగి వస్తుంది డాడ్. మేడం సేఫ్గానే ఉంటుంది డాడ్. మీరు బాధపడకండి డాడ్. ముందులా కూర్చోండి.
సరస్సు ఎక్కడుందో అని ఎవరన్నా ఫోన్ చేశారా? చేశాను. మందులు తీసుకుని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యానని చెప్పి చాలాసేపు అయ్యింది, ఇంకా రాలేదు. అయినా ఇంత సెక్యూర్ హాస్పిటల్లో మేడం రూమ్లోకి ఎలా వెళ్తారు? ఎవరు వెళ్తారు? పాయిజన్ ఎలా ఇంజెక్ట్ చేస్తారు? అదే నాకు అర్థం కావడం లేదు తేజ. ఇక్కడున్న స్టాఫ్ నందరినీ ఎంక్వైరీ చేస్తే తెలివిగా తప్పించుకుంటున్నారు. నువ్విక్కడే ఉన్నావు కదా ప్రీతి, ఎప్పుడు అడిగా? అది ఫ్యూ మినిట్స్ బ్యాక్ కాల్ వస్తే ఫోన్ మాట్లాడుతూ కనిపించిన వాళ్ళని అడిగాను. అడగడం కాదు ప్రీతి, నువ్వు కూడా ఇక్కడే ఉంటే సిచ్యువేషన్ ఇంత క్రిటికల్ అయ్యేది కాదు కదా. నేనేదో ముందే ఎక్స్పెక్ట్ చేసినట్టు మాట్లాడతావేంటి రిషి? సరస్సు ఉంది కదా, తనే చూసుకుంటుంది అనుకున్నాను. రాహుల్, ఈ విషయం గురించి మీకు ఎలా తెలిసింది రాహుల్? రాహుల్కి సరస్సు ఫోన్ చేసి చెప్పింది డాడ్. పరిగెత్తుకుంటూ వచ్చేసాం. అవును డాడీ. ఎప్పటికప్పుడు అప్డేట్ పాస్ చేసే సరస్సు ఇప్పుడు రెస్ట్ ఇన్ పీస్ అయిపోబోతుంది. సరస్సు ఏమైంది రాహుల్? సరస్సు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు డాడీ. రింగ్ అవుతుంది, తను ఆన్సర్ చేయట్లేదు డాడ్. అంటే శ్యామల ఆంటీ ప్లాన్ వర్కౌట్ అయ్యి మొత్తం పోయిందన్నమాట. ఏంటి సరస్సు ఇది? నువ్వు పోతూ పోతూ ఆంటీని కూడా తీసుకుపోతున్నావు. ఉన్నన్ని రోజులు నాకు హెల్ప్ చేయలేదు, కానీ పోయే ముందు మాత్రం నన్ను సేవ్ చేశావు. థ్యాంక్స్ సరస్సు. మేడం కార్లో ఒంటరిగా ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్లో మేడం దగ్గర ఎవరూ లేనప్పుడు ఎవరో పాయిజన్ ఇంజెక్ట్ చేసి చంపాలనుకున్నారు. అలాంటిది ఇప్పుడు సరస్సు ఒంటరిగా మేడంకి మందు తీసుకురావడానికి వెళ్ళింది. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంటే డాడ్, నాకెందుకో టెన్షన్గా ఉంది డాడ్. అంటే సరస్సు మీద ఎవరైనా అటాక్ చేస్తున్నారని మీ అనుమానమా రాహుల్? సరస్సు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదంటే
నాకెందుకో భయంగా ఉంది డాడ్. ఇక్కడికి ఎలా వచ్చారు? నేను హాస్పిటల్కి ముందే వస్తానని తెలుసా? లేకపోతే వేరే ఎవరి కోసమైనా వచ్చి ఉంటారా? అమ్మగారి మందు నా దగ్గరే ఉంది. డాక్టర్ గారేమో ఆలస్యం చేయొద్దని మరీ మరీ చెప్పారు. వీళ్ళని చూస్తుంటే ఇప్పుడప్పుడే పోయేలా లేరు. ఇప్పుడు ఏం చేయాలి? లోపలికి ఎలా వెళ్ళాలి? భగవంతుడా, నువ్వే దారి చూపించు. ఈ ఫోన్ ఇందాక పనిచేయలేదు, ఇప్పుడు పనిచేస్తుందంటే అయితే ఈ ఫోన్ నుంచి రాహుల్ బాబుకి ఫోన్ చేస్తాను. రాహుల్, సరస్సుకి మరోసారి ఫోన్ చేయాల్సిందిరా. మీ అమ్మని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది రాహుల్. ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. డాడ్, మేడంకి ఏం కాదు డాడ్. ఎలాంటి ప్రాబ్లం లేకుండా నార్మల్గా ఉంటుంది. మీరేం బాధపడకండి డాడ్. సరస్సు ఇన్ టైంలో మెడిసిన్ తీసుకొస్తుందనే నమ్మకం నాకుంది. డాడ్, మనకి ఏ హోపు లేదని డాక్టర్ కూడా చెప్తున్నారు కదా. అలాంటిది సరస్సు ఇంకెంత ప్రెషర్ ఫీల్ అవుతుందో. ఎక్కడున్నా తొందరగా రావడానికి ట్రై చేస్తుంది డాడ్.